నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చింది అంటే మొట్టమొదటిగా వాళ్ళు మొదలు పెట్టేది కట్న కానుకల విషయం గురించి. అయితే సమాజంలో దీనికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. మన పురాణాల నుంచి చూస్తూనే ఉన్నాము, ఎప్పటి నుంచో మన మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తూనే ఉంది ఈ కట్నాల గురించి. అయితే ఈ కట్నం అనేది మన హిందూ సాంప్రదాయమా? ఇది ఖచ్చితంగా ఈ వరకట్నాన్ని పుచ్చుకోవాలంటారు? నిజంగా చెప్పాలంటేనన్నా, వరకట్నం అనేటువంటిది అసలు మన సంస్కృతిలో లేదు నాన్న. ఒక మాట చెప్పాలంటే దాన్ని వరకట్నంగా మార్చారు. అది వరకట్నం కాదు. ఒక మాట చెప్పాలంటే దాన్ని రాను తెలివితేటలతో, అతి తెలివితేటలతో దాన్ని దారి మళ్లించారు. వరకట్నం అనేటువంటి మాట లేదు, కట్నం అంటారు. కట్నము అంటే ఏంటి లెక్క అంటే, అంతకుముందు మనం చెప్పుకున్నాం, అమ్మాయి పుట్టినప్పటి నుంచి పిడకల్లో వెళ్ళేంత వరకు, వివాహమైన తర్వాత కూడా అమ్మాయి పెట్టుకునే బొట్టు కావచ్చు, పెట్టుకునే పూలు కావచ్చు, వేసుకునే నగలు కావచ్చు, కట్టుకునే వస్త్రాలు కావచ్చు, తినేటువంటి తిండి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడాను పుట్టింటి వారే ఇవ్వాలి. ఇది శాస్త్రం. తప్పనిసరిగా చేస్తుంది అత్తగారింట్లో చాకిరి కదా, పుట్టింటి వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అంటే, పుట్టింటి మహాలక్ష్మి నాన్న. ఒక మాట చెప్పాలంటే, ఈ అమ్మాయి మహాలక్ష్మిగా ఇంట్లో ఆవిర్భావం జరిగినప్పుడు నువ్వు మహాలక్ష్మిగా భావించి బుట్టలో తీసుకొచ్చి, వెదురు గంపలో తీసుకొచ్చి కన్యాదానం చేస్తున్నప్పుడు, మరి లక్ష్మీదేవిని ఎప్పుడు ఆరాధించకుండా వదులుతాం మనం? ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటాంగా. అంటే మన ఇంట్లో ఒక స్త్రీ పుట్టిందంటే, ఒక ఆడపిల్ల పుట్టింది అంటే ఇంట్లో మహాలక్ష్మి, ఎప్పటికీ రుణం తీరనటువంటి లక్ష్మి ఎవరన్నా ఉన్నారంటే మహాలక్ష్మి, అమ్మ ఆడపిల్ల. చూడండి, అబ్బాయిలకైనా ప్రేమ తగ్గుతుందేమో కానీ అమ్మాయిలకి ప్రేమ తగ్గదు. నేను అంతకుముందు కూడా ఒక కథ చెప్పుకున్నాం మనం అమ్మాయిల గురించి, అవునా? అంత గొప్ప ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్తున్నప్పుడు ఇచ్చేటువంటి దాన్ని చివరికి వరకట్నంగా మార్చేశారు. అన్ని పుట్టింటి వాళ్ళు ఇవ్వాలి, ఇంకా బంధం తెగిపోదు కదా నాన్న. పుట్టింటికి అమ్మాయికి ఎక్కడ బంధం తెగిపోతుంది, అవునా? ఈ అమ్మాయికి ప్రతి ఒక్కటి పుట్టింటి వాళ్ళు ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అత్తగారు వాళ్ళు ఒక్క మాట, మా ఇంట్లో నువ్వు కష్టాన్ని పడి తింటున్నావు అని చెప్పి ఒక మాట అనగలుగుతారా? అనలేరు కదా. ఈ ఆడపిల్లకి ఇచ్చేటువంటి కట్నం ఏదైతే ఉందో, ఆడపిల్ల ద్వారా వస్తుంది కాబట్టి వరకట్నం అని చెప్పి పిలుస్తున్నాం కానీ వరుణ్ణి కొనటానికి కాదు. నీ ఇంటి ఆడపడుచుకు కావలసినటువంటి భోగభాగ్యాలు నువ్వు ప్రతినిత్యం అందజేయాలి కాబట్టి, నువ్వు రోజు అందుబాటులో ఉండవు కాబట్టి ఎక్కువ మొత్తాన్ని అమ్మాయితో ఇచ్చి పంపించడం మొదలైంది. చివరికి దీన్ని ఏం చేశారు, పెళ్లి చేసుకుంటే తప్పనిసరిగా, ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు నాన్న, ఉన్నవాళ్ళు అంటే ఇస్తారు, బాగానే ఉంది, లేని వాళ్ళు ఉంటారు, అవునా? లేనివాడు కూడా ప్రతినిత్యం కూతురికి పెట్టాలంటే ఎక్కడ పెడతాడు? పెట్టలేడు కదా. అలాంటి సమయాన్ని చివరికి దాన్ని ఏం చేశారు అంటే, బహుళ అంతస్తులు ఉండేటువంటి కోటీశ్వరుల దగ్గర నుంచి పూరిళ్లలో ఉండేటువంటి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని కష్టం చేసుకునే కూలీలతో సహా తను ఒక సంప్రదాయంగా మార్చుకుంటూ వచ్చారు. దీన్ని వరకట్నం చెప్పకూడదు, అసలు అనకూడదు. చివరి దాన్ని దారి మళ్ళించారని చెప్తున్నా కదా. అమ్మాయి తీసుకొస్తుంది కాబట్టి కట్నంగా మారుస్తున్నారు. కట్నంలో వచ్చినటువంటి రూపాయి ఏ ఇంటి అత్తగారింటి వాళ్ళు వాడుకుంటారో వాళ్ళు వృధా అని చెప్తాను. నిజం. అత్తవారింట్లోకి అమ్మాయి డబ్బులు తీసుకొస్తున్నప్పుడు పుట్టింటి నుంచి తెచ్చే డబ్బులు ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు వృధా. అందుకనే ఒక శాస్త్రం కూడా ఉంటుంది, ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితరార్జితం, అధమం భ్రాతృవిత్తంచ, స్త్రీ విత్తం అధమాధమం. ఉత్తమం నువ్వు సంపాదించుకుంది, ద బెస్ట్ మనీ. మధ్యమం పితరార్జితం, తల్లిదండ్రులు ఇచ్చింది పర్లా సోసోగానే ఉంటుంది. అధమం భ్రాతృవిత్తంచ, అన్నదమ్ముల సొమ్ము దరిద్రం. స్త్రీ విత్తం అధమాధమం, దరిద్రాతి దరిద్రం ఏదైనా ఉంది అంటే ఆడవాళ్ళ సొమ్ము తినటం. అది కట్న రూపంలో కావచ్చు, కానుక రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా కావచ్చు. ఆడవాళ్ళ సొమ్ము తిన్నావు అంటే అది వాళ్ళకి చెందవలసినటువంటిది. వాళ్ళ పుట్టింటి వాళ్ళు అమ్మాయి భోగభాగ్యాలు, సంతోషం కోసం, అమ్మాయికి కావలసినటువంటి అవసరాల కోసం ఇచ్చేటువంటి డబ్బును నువ్వు వరకట్న రూపంలోకి దారి మళ్ళిచ్చి నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి అది నువ్వు ఏమవుతున్నావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి తప్పనిసరిగా. కాబట్టి ఇది వరకట్నం కాదు, కట్నం వేరు, కానుకలు వేరు నాన్న. కానుకలు అంటే ఇష్టపూర్వకంగా ఇచ్చేదాన్ని కానుకలు అంటాం. దాన్ని కూడా ఇప్పుడు ఒక రూల్ చేసి పడేశారు కదా. మా అబ్బాయికి వెండి పాత్ర ఇస్తారా? చిన్న మాట చెబుతా, మా అబ్బాయికి పైసా కట్నం వద్దండి, ఏదో మీ అమ్మాయి తినడానికి వెండి కంచం, మీ అమ్మాయి ఒకతే వెండి కంచంలో తింటుంటే బాగుండదు కదండి, మా అబ్బాయి కూడా ఇస్తారుగా, ఇంక మేము చెప్పాల్సిన అవసరం లేదుగా.
సరే బాగానే ఉంది. మా అబ్బాయి కోసం పైసా కట్నం వద్దండి. మీ అమ్మాయి ఎప్పుడైనా దగ్గరలో చిన్న షాపుకి వెళ్ళి రావాలంటే 2 వీలరు, అది డ్రైవ్ చేయడానికి మావాడు డ్రైవ్ చేస్తాడు అనుకోండి, అంత కామన్ అనుకోండి, మావాడు కూలివాడిగా ఉంటాడు. మాకేం వద్దండి, మాకు పైసా కట్నం వద్దు, మా వాడికి చిన్న 2 వీలర్ కొని పెట్టండి. మా వాడికి పైసా కట్నం వద్దు, అంతా మీ అమ్మాయి కోసమే. మీ అమ్మాయి ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలంటుంది, కారు కావాలంటారు. మరి మా దగ్గర అంత శక్తి లేదు, మా కోసం పైసా కట్నం వద్దు, మీ అమ్మాయి కోసమే కారు కొని పెట్టండి. మరి ఇన్ని కొని పెట్టారు, ఇన్నే బాగానే ఉంది, మరి అద్దీంట్లో ఉంటే మీ అమ్మాయికి బాగుండదు కదండి, పరుగు ప్రతిష్టలు పోతాయి కదా. మా కోసం పైసా కట్నం వద్దు, మీ అమ్మాయి కోసం ఇల్లు కొని పెట్టమని గట్ట ఇట్లాంటి ఎదవలు ఎవరు. ఇట్లా ఉంటుంది నాన్న. ఓ మాట చెప్పానండి, అంటే వీడి కోసం కాదన్నట్టుగా అన్ని వాళ్ళ అమ్మాయి కోసం అన్నట్టుగా అడుగుతుంటాడు. అసలు నిజం అది, అమ్మాయికే పెట్టాలి లెక్క ప్రకారం. కానీ వీడు అమ్మాయి వంక పెట్టుకొని వీళ్ళు తీసుకుంటాం అనేది మాత్రం తప్పుగాక తప్పు. దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు. అది వరకట్నం అనేటువంటి పేరు మార్చేయాలి. ఆ కట్నం ద్వారా వచ్చినటువంటి ప్రతి పైసా అమ్మాయి అనుభవించాలి, ఇంకోళ్ళు అనుభవించడానికి లేదు. దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు. అలాగే గురుగారు, మరి కట్నం వరకట్నం దీని ఒకటి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.